ఈ చిన్న పాప అనారోగ్యంతో ఉన్న తన తల్లిని వీల్ చైర్తో తోసుకుంటూ నూడిల్స్ దుకాణం దగ్గరకు తీసుకువస్తుంది. అలాగే దుకాణ యజమానితో మేము చాలా పేదవాళ్లమని, ఆకలితో ఉన్న మాకు ఆహారం పెట్టమని అడుక్కుంటుంది. అప్పుడు యజమాని జాలిపడి వీరిద్దరికీ ఆహారాన్ని పెడతాడు. అయితే ఇతడు తల్లి ప్లేటులో మాంసాన్ని పెడతాడు. ఇంతలో ఈ పాప తన తల్లి ప్లేటులో ఉన్న మాంసం కూడా ఈమెనే తీసుకుని తినేస్తూ ఉంటుంది. అయితే తల్లి మాత్రం అలానే చూస్తూ ఉంటుంది. ఇదంతా గమనిస్తున్న దుకాణ యజమాని పాప మీద కోపంగా ఉంటాడు. ఇంతలో పాప సంచిలో నుండి డబ్బులు కవరు కింద పడిపోతుంది. అప్పుడు దుకాణ యజమాని ఈ కవర్లో డబ్బులు చూసేసరికి, నీ దగ్గర ఇంత డబ్బు ఉంచుకుని ఎందుకని పేదవారిలా నటించి నా దగ్గర ఆహారాన్ని తింటున్నారని అడుగుతాడు. ఇదంతా చూస్తున్న స్థానిక ప్రజలు కూడా ఈ తల్లి కూతుర్లు పేదవారిగా మోసం చేసి ఆహారాన్ని తింటున్నారని అనుకుంటారు. అప్పుడు పాప ఈ డబ్బును నా తల్లికి ఆపరేషన్ చేయించడానికి రోడ్లపై ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్ అమ్ముకుని పోగు చేశానని చెప్తుంది. ఇది వినగానే దుకాణ యజమానికి మరింత కోపం వస్తుంది. ఎందుకంటే రేపు నీ తల్లికి ఆపరేషన్ అంటున్నావు కదా, మరి అలాంటప్పుడు ఆమెకు వేసిన మాంసాన్ని కూడా నువ్వు ఎందుకని లాక్కుని తినేస్తున్నావని అడుగుతాడు. అలాగే నువ్వు స్వార్థపరురాలివి, నీ తల్లిని అడ్డుగా పెట్టుకుని తల్లికి పెట్టకుండా ఒక్కదానివే ఆహారాన్ని దొబ్బి తింటున్నావు అని మందలిస్తాడు. ఇతడి తిట్లు విన్నాక పాప బాధతో గట్టిగా ఏడుస్తుంది. అలాగే నా తల్లికి కిడ్నీ అవసరమని, అయితే కిడ్నీ కొనడానికి మా దగ్గర డబ్బులు లేకపోవడంతో నేను నా కిడ్నీని రేపు ఆపరేషన్ సమయంలో నా తల్లికి ఇస్తున్నానని చెప్తుంది. అందుకే బలం కోసం కొంచెం ఎక్కువ మాంసాన్ని తిన్నానని అంటుంది. అలాగే ఆపరేషన్ కాగితాలను ఈ దుకాణ యజమానికి చూపిస్తుంది. దానితో పాటుగా తన తల్లికి చెందిన బుద్ధమాలను ఇతడికి ఇచ్చి, మా దగ్గర ఇవే ఉన్నాయి. ఆపరేషన్ పూర్తయిన తర్వాత నేను ఎలాగోలా మళ్లీ ప్లాస్టిక్ బాటిల్స్ అమ్మి మేము తిన్న ఆహారానికి డబ్బు తీసుకొచ్చి నీకు కడతానని చెప్తుంది. పాప మాటలు విన్నాక యజమాని హృదయం తరుక్కుపోతుంది. దీంతో ఇతడు పాపని క్షమించమని అడుగుతాడు. అలాగే మీరు ప్రతిరోజు వచ్చి ఉచితంగా మా దుకాణంలో భోజనం చేయవచ్చని వీళ్లకి హామీ ఇస్తాడు. ఇదంతా గమనిస్తున్న దుకాణంలోని ప్రజలు కూడా వాళ్లు తింటున్న ఆహారాన్ని తీసుకుని వచ్చి పాపని తినమని ఇస్తారు. వీళ్ళందరూ మంచి హృదయంతో సహాయం చేయడం చూసి పాప మోకాళ్లపై పడి మీ రుణం భవిష్యత్తులో ఎలాగోలా తీర్చుకుంటానని చెప్తుంది. ఆ క్షణంలో పక్కనే కూర్చున్న ఒక ధనవంతుడి కొడుకు ఆ అమ్మాయి మెడపై ఉన్న పుట్టుమచ్చను గమనించాడు. ఇది మా కుటుంబానికి చెందిన వారస లక్షణం కదా అని ఆశ్చర్యపోయాడు. వెంటనే ఇతడు ఈ విషయాన్ని తన అన్నకు ఫోన్ చేసి చెప్తాడు. ఇది తెలుసుకుని ఆ కోటీశ్వరుల కుటుంబమంతా అక్కడికి చేరుకుంటుంది. అప్పుడు కుటుంబ పెద్దకి పాప ఫోటో చూపించగా ఆమె మెడపై ఉన్న మచ్చని చూశాక ఈ పాప ఖచ్చితంగా నా మనవరాలే అని అంటాడు. అప్పుడు పెద్దాయన కొడుకు 6 సంవత్సరాల క్రితం తాను హోటల్లో ఒక అమ్మాయితో గడిపిన విషయం గుర్తు చేసుకుంటాడు. కొంపతీసి ఆ పాప నా కూతురేనా అని ఇతడు అనుకుంటాడు. ఇలాంటి మరిన్ని స్టోరీల కొరకు వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.